వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. ఇక ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనదండి. నడిచి వెళ్ళే శ్రీవారి భక్తులకు తిరుపతి వచ్చి నడుచుకుంటూ తిరుమల కొండపైకి వెళ్ళే శ్రీవారి భక్తులకు ఉచిత టికెట్లు ఇస్తారు. ఈ విషయం మీ అందరికీ తెలుసా? తెలియని వారి కోసం అయితే క్లియర్గా చెప్తాను, ఒకసారి వినండి. గతంలో తిరుమల శ్రీవారి నడక మార్గానికి 2 దారులు ఉండేవి. ఇప్పుడు కూడా 2 దారులే ఉన్నాయి. అయితే అలిపిరి నడక మార్గము, శ్రీవారి నడక మార్గము. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే భక్తులకు మీకు ఉచిత టికెట్లు ఇవ్వరు. అదే శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే భక్తులకు ఉచిత టికెట్లు ఇస్తారు. ఈ టికెట్లు ఎక్కడిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎవరికి ఇస్తారు, వీటి రూల్స్ ఏంటో మీకు చెప్తాను. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే భక్తులకండి గతంలో మనకు నడక మార్గం మధ్యలో టోకెన్ వేసేవారు. కానీ ఇప్పుడు మార్చు వచ్చే నెల ఏప్రిల్లో వచ్చేవారు దయచేసి తెలుసుకోండి. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి ప్రత్యేకంగా టోకెన్లు ఇవ్వట్లేదు, ఫ్రీ టోకెన్లు ఇవ్వట్లేదు. మీకు కావాలి, ఎలాగో మనం కష్టపడి నడక మార్గంలో వెళ్తున్నాం కాబట్టి మీకు టోకెన్ కావాలి. ఎందుకు అంటే ఇంత కష్టపడి నడుచుకుంటూ వెళ్ళి 6 గంటల పాటు మరలా తిరుమల కొండపైన ఫ్రీ లైన్లో జాయిన్ అయ్యారే అనుకోండి, అది 10 గంటలు పట్టొచ్చు, 15 గంటలు పట్టొచ్చు. కాబట్టి నడక మార్గంలో వెళ్ళే భక్తులు మీరు తిరుపతిలోని 3 చోట్ల కూడా, అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్, ఈ 3 చోట్ల మీకు సర్వ దర్శనం టోకెన్లు మధ్యాహ్నం 12 గంటలకు ఇస్తున్నారు. తీసుకోండి. ఈ టోకెన్లు ఎవరైనా తీసుకోవచ్చు. నడక మార్గంలో వెళ్ళినా తీసుకోవచ్చు, వెళ్ళకపోయినా తీసుకోవచ్చు. ఇవి పూర్తిగా ఉచితము. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కౌంటర్లోకి వెళ్ళి 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఈ టోకెన్ తీసుకోవచ్చు. మీరు కూడా అలిపిరి నడక మార్గం వారు కూడా ఒక రోజు ముందు వచ్చి మీరు ఈ టోకెన్లు, సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. ఒకవేళ మీరు ఈ రోజు టోకెన్లు తీసుకుంటే రేపటి దర్శనం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు కావాలంటే ఈ టోకెన్ తీసుకుని ఈ రోజు నడక మార్గంలోకి వెళ్ళిపోయి రేపు క్యూ లైన్లో జాయిన్ అవ్వండి. ఇది నడక మార్గం అలిపిరి వాళ్ళకి సంబంధించి. అంతేగాని అలిపిరి వారికి ప్రత్యేకంగా మీకు క్యూ లైన్ మధ్యలో ఇవ్వరు. మార్చి ఏప్రిల్ వారు వచ్చేవాళ్ళు ఇప్పటికీ చాలామందికి ఈ విషయం తెలీదు. కాబట్టి క్లియర్గా ఈరోజు స్పెషల్ వీడియోలో చెప్తున్నాను. ఇక శ్రీవారి నడక మార్గం వారికి కూడా నడక మార్గం మధ్యలో టోకెన్లు ఇవ్వరు. ఇద్దరికీ ఇవ్వరండి. ఇక అలిపిరి వాళ్ళకైతే ఒకరోజు ముందు వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. శ్రీవారి నడక మార్గం వారికి కూడా నడక మార్గం మధ్యలో ఇవ్వరండి. మీరు కూడా ఏం చేస్తారు, ఒకరోజు ముందు వచ్చి అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో 2 కౌంటర్లు పెట్టారు. ఒకటేమో నార్మల్ సర్వదర్శన్ వాళ్ళకి, మరొకటేమో శ్రీవారి నడక మార్గం వాళ్ళకు. మీరు శ్రీవారి నడక మార్గం టోకెన్లు మధ్యాహ్నం 12 గంటల తర్వాత తీసుకోండి. ప్రతిరోజు 2000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇస్తున్నారు, తీసుకోండి. అలిపిరి వాళ్ళైతే నార్మల్ సర్వదర్శన టోకెన్లు తీసుకొని వెళ్ళండి. ఇక శ్రీవారి నడక మార్గం వాళ్ళు ఏమిటి, ఈరోజు టోకెన్ తీసుకుంటారు కానీ ఈరోజు నడక మార్గంలో వెళ్ళలేరు. వెళ్ళొచ్చు కానీ మీ టోకెన్ స్కాన్ చెయ్యరు. స్కాన్ చేస్తేనే వ్యాలిడ్. అదే అలిపిరి వాళ్ళు అనుకోండి, మీకు స్కానింగ్తో పనేమీ లేదు, అది నార్మల్ సర్వదర్శన టోకెన్ కాబట్టి. కానీ శ్రీవారి నడక మార్గం వారు ఏమిటి, మీరు సపరేట్గా కౌంటర్లో శ్రీవారి నడక మార్గం టోకెన్ తీసుకుంటారు కాబట్టి 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించుకుంటేనే మీ టికెట్ వ్యాలిడ్. కాబట్టి మీరు ఈ రోజే నడక మార్గంలో వెళ్ళలేరు. ఒకవేళ మీరు ఈరోజు టోకెన్ తీసుకున్నారు రేపటికి సంబంధించి, కానీ ఈరోజు నడక మార్గంలో వెళ్ళలేరు. రేపు మాత్రమే మీరు వెళ్ళగలరు. రేపు స్కాన్ చేయించుకుంటే మీ టికెట్ వ్యాలిడ్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అంటే, నార్మల్ సర్వదర్శన్ టోకెన్ తీసుకున్నా, శ్రీవారి నడక మార్గం వాళ్ళు టోకెన్ తీసుకున్నా, తిరుమల కొండపైన క్యూ లైన్ అనేది దర్శనానికి ఒక్కటే. నేను చెప్పిన ఈ విధానం మీకు స్లోగా వింటే క్లియర్గా చెప్పా, ఇందులో డౌటే రాకూడదు. ఈ 2 కూడా ఉచిత టికెట్లే. నార్మల్ సర్వదర్శనమైన ఉచిత టికెట్లే, శ్రీవారి నడక మార్గం వారికి ఇచ్చేటటువంటి దివ్య దర్శనం పేరుతో ఇచ్చేటటువంటి ఈ టోకెన్లు కూడా ఉచిత టికెట్లే. అర్థమైందా? ఈ 2 ఫ్రీ, ఎవరైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఇక ఈ మార్చు ఏప్రిల్లో మే వరకు కూడా మీరు ఆన్లైన్లో
300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోకపోయినా, ఏ టికెట్ బుక్ చేసుకోకపోయినా టెన్షన్ ఏమీ వద్దు. ఒకరోజు ముందు రండి. ఈ సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు తీసుకోండి. ప్రస్తుతం అయితే బాగా ఎండలుగానే ఉంది. నేను తిరుపతిలోనే ఉంటాను కాబట్టి ఎండలు బాగానే ఉన్నాయి, మీకు ఇందులో డౌట్ అయితే లేదు. అయితే కొండపైన అయితే ఎంత ఎండ ఉన్నా కాస్త చల్లగానే ఉంది. చెమటలు కారేంత ఎండ అయితే ఏమీ లేదు. ప్రస్తుతానికైతే నార్మల్గా ఉంది, కానీ ఎండగా అయితే ఉంది. ఓకేనా. కొండపైన వచ్చే భక్తుల సంఖ్య 50 నుంచి 60 వేల మంది వస్తున్నారు. ప్రస్తుతం అయితే చిన్నపిల్లల తల్లిదండ్రులు ఎక్కువ మంది వస్తున్నారు. నేను 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు ఆ పర్టికులర్ జోన్ వాళ్ళు రావట్లేదు, కానీ అంతకు మించి చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు వస్తున్నారు. ప్రస్తుతానికైతే అందరి పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వారి వారి స్కూల్స్లో, కాలేజీల్లో ఎగ్జామ్స్. చిన్నపిల్లలైనా కానీ 1వ తరగతి, 2వ తరగతి, 3 అయినా కానీ వాళ్ళకి లోకల్గా వాళ్ళకి జరిగే పరీక్షలు వాళ్ళకి జరుగుతున్నాయి. కాబట్టి ఆ కేటగిరీ వాళ్ళు రావట్లేదు. మరీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, కొంతమంది పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారు దర్శనానికి. అయితే దర్శనం తొందరగా అయిపోతుంది. కేవలం 2 గంటల లోపలే 300 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళకైతే అయిపోతుంది. ఒకవేళ మీకు ప్రస్తుతానికి నడక మార్గం టోకెన్లు కానీ, సర్వదర్శన టోకెన్లు కానీ ఉంటే 3 నుంచి 4 గంటల లోపలే అయిపోతుంది. సేవా టికెట్ల వాళ్ళకు కూడా గంట లోపలే అయిపోతుంది. అంటే మీ సేవ అయిపోయాక ఇక నార్మల్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో జాయిన్ అయ్యి వెళ్తున్న మీ అందరికీ ప్రస్తుతానికైతే 8 నుంచి 8 గంటల్లో అయిపోతుంది. ప్రస్తుతానికి నార్మల్గానే ఉంది. వచ్చేవాళ్ళు రండి హ్యాపీగా. మరొక 20 రోజుల్లో ఈ పరిస్థితి తారుమారు అయ్యే అవకాశం ఉంది. పరీక్షలు అయిపోగానే వెంటనే వచ్చేస్తారు కొండపైకి, డౌటే లేదు. సో ఇప్పుడు వచ్చేవాళ్ళు, టికెట్ లేని వాళ్ళు హ్యాపీగా రండి, తొందరగా దర్శనం అయిపోతుంది. ప్రస్తుతానికైతే చాలామందికి కొన్ని విషయాలు తెలుసుండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఒకే వ్యక్తి మీరు ఒక్కరోజు సర్వదర్శనం చేసుకోవచ్చు, అదే రోజు 300 రూపాయలు దర్శనం చేసుకోవచ్చు, అదే రోజు అంగప్రదక్షిణ చేసుకోవచ్చు, అదే రోజు ఆర్జిత సేవా టికెట్లతో దర్శనం చేసుకోవచ్చు. అట్లా ఒక వ్యక్తి ఒకే రోజు డిఫరెంట్ కేటగిరీస్తో 2, 3, 4 రకాల దర్శనాలు కూడా చేసుకోవచ్చు. మీ ఓపిక, మీ కెపాసిటీ, మీ అవకాశము, మీ అందుబాటు. ఓకేనా. ఇక తిరుమల కొండపైన కానీ, తిరుపతిలో కానీ ఎక్కడా కూడా ఆఫ్లైన్లో మీకు వయోవృద్ధులకి కానీ, వికలాంగులకి కానీ అంగప్రదక్షిణ కానీ ఇవ్వరు. నేరుగా తిరుమల కొండపైన ఆఫ్లైన్లో సంవత్సరం లోపల చంటి పిల్లలకు ఉంది తప్ప స్పెషల్ కేటగిరీస్ ఏమీ లేవు. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ లెటర్లు తెచ్చుకోండి 300 రూపాయలకైనా, టికెట్లకైనా. అర్థమైందా. ఈ వీడియోలో నేను నడక మార్గము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితితో చెప్పాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. మరి ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా రానున్న రోజుల్లో టికెట్లు ఉండి లేకుండా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను మీరు అడగవచ్చు. ప్రస్తుతానికి తెలుసుకోండి, నడక మార్గం వారికి ఉచిత టికెట్లు శ్రీవారి నడక మార్గం వారికి ఇస్తారు, అలిపిరికి ఇవ్వరు. వీరు సర్వదర్శన టోకెన్లు తీసుకొని దర్శనం చేసుకోండి. మరి ఈ వీడియో నేను సెలవు తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్, తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవడమే కాదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు మన అప్డేట్స్ అన్నీ మీకు లైవ్గా రావటం జరుగుతుంది. ఇక జూన్ నెలకు సంబంధించి అన్ని టికెట్లు కూడా మరొక వారం రోజుల ప్రెస్ రిలీజ్ వస్తుంది. మార్చి 18 నుంచి అన్ని రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. మార్చి 24 ఉదయం 10 గంటలకు జూన్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నము 3 గంటలకు జూన్ నెలకి సంబంధించి తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదల చేస్తారు, బుక్ చేసుకోండి. వీటికి సంబంధించి రానున్న రోజుల్లో అన్ని క్లియర్ కట్గా చెప్తాను. మరి ఈ వీడియో నేను సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.